మట్కా మూవీ రివ్యూ చెప్తాను పదండి. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి గైస్. స్టోరీ 70s 80s టైంలో ఇండియాని ఒక ఊపేసిన మట్కా గేమ్ అండ్ అది నడిపిన వాసు లైఫ్ స్టోరీ గురించి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ వాసు అనేవాడు ఎవరు, ఎలా ఎదిగాడు అని చూపించారు. బోర్ అయితే కొట్టలేదు, అలా అని ఎగ్జైట్మెంట్ కూడా పెద్దగా లేదు, అలా వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇది కొంచెం లాగారు, గట్టిగానే సీన్స్ నడిచే కొద్దీ ఇంకా చాలే బ్రో ఏం చేశాయని అనిపించింది. అసలు ఈ మూవీ మెయిన్ థీమ్ మట్కా గేమ్ కాదు, వాసు అనేవాడు ఎలా ఎదిగాడు, వాడి లైఫ్ స్టోరీ ఏంటి అన్న దాంట్లో స్క్రీన్ ప్లే వెళ్తుంది. మూవీ చూస్తుంటే ఎందుకు ఎగ్జైట్మెంట్ రాలేదు అంటే అసలు వాసు అనేవాడు ఎలా అంత పెద్దగా ఎలా ఎదిగాడు అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు వాసు ఏం చేశాడు, ఎన్ని స్ట్రగుల్స్ చేస్తే ఆ రేంజ్కి ఎదిగాడు, అవి కదా ఇంట్రెస్టింగ్ పార్ట్లో, కానీ అవే సినిమాలో మీకు ఎక్కడా కనిపించవు. డైరెక్టర్ ఈ మూవీ మొత్తాన్ని వాసు బయోపిక్గా తీసి అందులో ఉన్న ఇంట్రెస్టింగ్ పార్ట్ లేపేశాడు అంతే. ఆ మట్కా గేమ్ ఇండియాలో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, అది కూడా ఏదో ఒకటి 2 సీన్స్ చూపించి స్కిప్ చేశారు. ఓన్లీ వాసు ఎలాంటి అడ్డం లేకుండా పెద్దోడైపోయాడు అన్నట్లుగా చూపించేసరికి ఓకే ఏదో వెళ్తుంది మూవీ అన్నట్లే ఉండిద్ది, కానీ మనల్ని ఎగ్జైట్మెంట్ చేసే పార్ట్ మూవీలో ఎక్కడా దొరకదు. సాంగ్స్ యావరేజ్ ఉన్న, బీజిఎం మాత్రం చాలా బాగున్నాయి. సీన్స్ని ఎలివేట్ చేస్తూ బీజిఎం సూపర్ ఉంది. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశాడు, ప్రతి ఏజ్కి తగ్గట్టు ఆ మెచ్యూరిటీ చూపిస్తూ చేశాడు. మీనాక్షి కూడా ఉన్నంతలో బాగా చేసింది. మూవీలో చాలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని అండ్ రియల్గా జరిగిన చాలా సిచ్యువేషన్ని యూజ్ చేసుకున్నారు. మీకు క్యారెక్టర్స్ డ్రివెన్ డ్రామా ఫిల్మ్స్ నచ్చే వాళ్ళైతే బాగానే ఉందిలే అన్న ఫీలింగ్ అయితే బయటకు వస్తారు. డ్రామా కాదు యాక్షన్ మాత్రమే కావాలి అంటే డిసప్పాయింట్ అవుతారు. మీరు మట్కా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్.